హాయ్ వ్యూయర్స్, తెలంగాణలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. సో మరి ఈ రేషన్ కార్డులు ఎవరికి ఎలా ఉంటున్నాయి, ఎప్పటి వరకు రాబోతున్నాయి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ముందుగా మీరు కొత్త రేషన్ కార్డు గురించి కనుక మాట్లాడుకుంటే ఇవి ఎవరికి అని అంటే, ఎవరికైతే ఆల్రెడీ ఈ యొక్క రేషన్ కార్డులు పాత ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ మొన్నటి వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి, వీటితో పాటు ఈ పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసము అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ యొక్క కొత్తగా కోటి రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ కార్డు ఎలా ఉంటుంది అన్నది కనుక చూస్తే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా స్మార్ట్ రేషన్ కార్డ్ అని, ఇలా ఉండే అవకాశం అయితే ఉంది. దీని మీద ఒక బార్ కోడ్ లేదనుకుంటే క్యూఆర్ కోడ్ ఉండే అవకాశం ఉంది. అలాగనే ఈ కార్డు యొక్క యజమాని పేరు, ఇంటి యొక్క యజమాని అయిన మహిళ ఉంటే కనుక మహిళ పేరు, లేదనుకుంటే ఎవరైతే ఇంటి యజమాని ఉంటుందో వాళ్ళ పేరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, ఒక సైడు మొత్తము సీఎం ఫోటో, అలాగనే సివిల్ సప్లై అయిన మంత్రి ఫోటో, అలాగనే ప్రభుత్వ లోగో ఉండే అవకాశం ఉంది. ఇంకొక సైడ్ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ కార్డ్ నెంబర్, ఇతర వివరాలు అయితే ఉంటాయి. చూడడానికి దాదాపుగా మీరు స్క్రీన్ మీద చూస్తున్న కార్డ్ లాగా ఉంటాయి. ఇక ఈ యొక్క రేషన్ కార్డులు, కోటి రేషన్ కార్డుల గురించి అని మాట్లాడాం కదా. సో ముందుగా ఎవరికైతే ఇవ్వబోతున్నారని అంటే, ముందుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ లేనటువంటి ఈ యొక్క మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో అయితే పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క రేషన్ కార్డు దాదాపు చూడడానికి ఏపీలో 2005లో ఇచ్చిన, డిజైన్ చేసిన రేషన్ కార్డు లాగానే, అంటే ఏదైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కార్డ్ నెంబరు, రేషన్ షాప్ నెంబర్, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్ ఏవైతే ఉన్నాయో అలా ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా వీటితో పాటు కనుక ఇంకా వివరాలకు వెళ్తే కనుక, రేషన్ కార్డులో ఆన్లైన్లో ఎవరైతే సభ్యుల పేర్లు, పాత కార్డులలో మనకు ఓన్లీ ఆన్లైన్లో సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్లు, రేషన్ డీటెయిల్స్ మాత్రమే ఉండే. కానీ వీటిలో మాత్రము కొత్త రేషన్ల కార్డులో మాత్రం అన్ని డీటెయిల్స్ అయితే ఉండే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇలా మొత్తానికి కొత్త రేషన్ కార్డులు మన తెలంగాణలో దాదాపు 1000 మందికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మీ ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఇస్తామన్నారు కదా, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సింపుల్గా, అంతకుముందు మనకు నెంబర్ చెప్పాల్సిన అవసరం ఉండే, ఈ కార్డ్ని జస్ట్ స్కాన్ చేయడం కానీ, లేదనుకుంటే మీరు ఒక బార్ కోడ్ దగ్గర స్వైప్ చేయడం ద్వారా, ఇలా చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కనిపించడం ద్వారా, మీరు ఒక బయోమెట్రిక్ ఇవ్వడం ద్వారా మీరు రేషన్ కార్డు షాప్ డీలర్ దగ్గర నుంచి మీ యొక్క ఏవైతే ప్రస్తుతానికి రైస్ మాత్రమే ఇస్తున్నారు, మిగతా సామాన్లు ఏమన్నా ఇస్తే కనుక మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డు మీద కుటుంబ సభ్యుల యొక్క ఫోటో కూడా పెట్టే అవకాశము, అంటే పెట్టడానికి ప్రయత్నాలు అయితే చేసింది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్ని ఫొటోస్, ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది. కానీ ఇది ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ ఫోటో పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఫ్యామిలీ ఫోటో పెట్టడం ఇబ్బంది అని తీసేసే అవకాశం కూడా ఉంటుంది. ఓన్లీ ఇప్పటివరకు మనం మాట్లాడిన బార్ కోడ్, క్యూఆర్ కోడ్, అలాగనే అడ్రస్, ఫ్యామిలీ డీటెయిల్స్, రేషన్ షాప్ డీలర్ నెంబర్, ఈ కోడ్ డీటెయిల్స్తో మాత్రమే కార్డ్ని రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో ఉంది. సో ఇదండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇప్పుడు వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.